హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మణికుమార్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. ఈ వీడియో ఏంటంటే మన పార్ట్ 1కి కంటిన్యూషన్. సో ఇక్కడ మన 14th క్వశ్చన్తో చూద్దాం. 14th క్వశ్చన్ ఏంటి, ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ ఇచ్చాడు, ఆ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అయితే ఈ ఇంటిగ్రల్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో లాగరిథంలో ఉంది, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమో ఎక్స్పోనెన్షియల్స్లో ఉంది. సో ఇది చూడగానే నాకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని ఏం చేద్దాం అనేది చూసుకుంటే వాట్ వీ కెన్ డూ ఇస్ let log 2 to the base x square plus 4 is equals to y అని తీసుకుందామమ్మా. సో తీసుకుంటే x square plus 4 ఏమో 2 power y, x square ఏమో 2 power y minus 4 అవుతుంది. x అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 power y minus 4 కింద తీసుకుందాం. అయితే y అనే దాన్ని మనం f of x అని తీసుకోవచ్చుగా, ఫంక్షనేగా మనం తీసుకునేది. దాన్ని బట్టి x అనే దాన్ని f ఇన్వర్స్ y అనుకుందాం, ఇఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకే రైట్, తీసుకుంటే ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే ఎక్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ వైయే కదమ్మా. కంపేర్ చేసుకుంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అనే దాన్ని ఏమని రాయొచ్చు, రూట్ ఆఫ్ 2 power x minus 4 అని రాయొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎక్స్ప్రెషనే కదరా, ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అయిందంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఇది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. అయితే ఇన్వర్స్ ఫంక్షన్స్ రిలేట్ చేస్తూ మనకి డెఫినెట్ ఇంటిగ్రల్లో ఒక సూపర్ ప్రాపర్టీ ఉంది. ఏంటి సార్ ఆ ప్రాపర్టీ అంటే ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఏ టు ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. సో చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఇది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ నీడ్ టు మెమరైజ్. అండ్ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే అప్పర్ లిమిట్స్ యొక్క ప్రోడక్ట్లో నుంచి లోవర్ లిమిట్స్ యొక్క ప్రోడక్ట్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ నువ్వు దీంతో కంపేర్ చేసుకున్నావు అనుకో, ఇది ఏ అవుతుంది, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేదాన్ని మనం ఏం తీసుకున్నాం, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. సో ఫస్ట్ లిమిట్ ఏంటమ్మా 0. ఎఫ్ ఆఫ్ 0 ఎంత వస్తుందో చూడండి, లాగ్ 4 to the base 2. సో 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2√3 ఉంది. సో 2√3 ఉంటే ఎఫ్ ఆఫ్ 2√3 క్యాలిక్యులేట్ చేద్దాం. లాగ్ ఎక్స్ స్క్వేర్ 2√3 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 12 ప్లస్ 4 to the base 2. లాగ్ 16 to the base 2 అంటే ఎంతమ్మా 4. అంటే ఇది క్లియర్గా ఇది ఏదైతే ఉందో 2 అనేది మనకి ఎఫ్ ఆఫ్ 0 వచ్చింది, అంతే కదా. ఎఫ్ ఆఫ్ 0 2 వచ్చిందిగా. అండ్ ఎఫ్ ఆఫ్ 2√3 అనేది 4 వచ్చింది. ఇది ఎఫ్ ఆఫ్ 2√3 అవుతుంది. సో మనకి క్లియర్గా మనకు కావాల్సిన నోటేషన్ వచ్చేసింది కదమ్మా. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏమవుతుందిరా, సో అప్పర్ లిమిట్స్ ప్రొడక్ట్ 2√3 ఇంటూ 4 మైనస్ 0 ఇంటూ 2. సో ఆన్సర్ ఎంత 8√3. వెరీ సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఆన్సర్ ఇస్ 8√3. డన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. 15th క్వశ్చన్, సో ఇది కూడా జాక్పాట్ క్వశ్చన్, ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనకి సెషన్ 1లో కూడా ఇచ్చారు, సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు, సో లెట్స్ సి సీక్వెన్స్ అండ్ సిరీస్ క్వశ్చన్ ఇది. సో సిగ్మా కే ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n, ఏకే ఈజ్ 6n³ అంటే అర్థం ఏంటి, a1 ప్లస్ a2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్కడ వరకు వెళ్తుందమ్మా an ఈ 6n³. అయితే దీని మొత్తాన్ని నేను ఎస్ఎన్ అని తీసుకోవచ్చుగా, అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ 6n³. అయితే ఎస్ఎన్ ఇచ్చేస్తే మనం టీఎన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే nth టర్మ్. అంటే ఇందులో ఈ టర్మ్ ఏలా తీసుకున్నాం కాబట్టి ఐ కెన్ క్యాలిక్యులేట్ ఏఎన్ యాజ్ ఎస్ఎన్ ప్లస్ 1, సారీ ఎస్ఎన్ మైనస్ 1 అలా రాయచ్చా. ఎందుకంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ ఫస్ట్ n-1 టర్మ్స్ తీసేస్తే మిగిలేది nth టర్మే కాబట్టి ఇది ఎట్లా పెట్టుకుంటే ఎస్ఎన్ అంటే ఏమొస్తుంది అప్పుడు 6n³ మైనస్ 6 టైమ్స్ ఆఫ్ n-1 హోల్ క్యూబ్. సో 6n³ మైనస్ 6 ఇంటూ n³ మైనస్ 3n² ప్లస్ 3n మైనస్ 1. సో అలా రాసుకుంటే 6n³ క్యాన్సిల్ అయిపోతుంది, 6 కామన్ పక్కన పడేస్తే నీకు 3n² మైనస్ 3n ప్లస్ 1 వస్తుంది. ఓకే, ఇది వచ్చింది, ఇది an. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, ఏకే ప్లస్ 1 మైనస్ ఏకే. సో ఇది ఏకే ప్లస్ 1 మైనస్ ఏకే అంటే ఏనాయచ్చు 6 ఇంటూ 3 ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్
మైనస్ 3 ఇంటూ కే ప్లస్ 1 మైనస్ 6 ఇంటూ 3k స్క్వేర్ ప్లస్ మైనస్ 3k ప్లస్ 1 రాసుకోవచ్చు, రైట్. సో రాసుకున్న తర్వాత సో మనం ఏం చేయొచ్చు అనేది చూసుకుంటే సింప్లిఫై చేద్దాం. 6 కామన్ తీసేద్దాం. సో ఇక్కడ ఎక్స్పాండ్ చేసేద్దాం. 3k స్క్వేర్, ఇక్కడ ఒక 6k వస్తుంది, ఇక్కడ ఒక మైనస్ 3k ఉంది, అంటే ప్లస్ 3k అవుతుంది. ప్లస్ 3 మైనస్ 3 పోతుంది, ప్లస్ 1 అవుతుంది, మైనస్ 3k స్క్వేర్ ప్లస్ 3k మైనస్ 3k ప్లస్ 1. సో నీకు ఫైనల్గా ఏమొస్తుంది అంటే 6 ఇంటూ 3k స్క్వేర్ క్యాన్సిల్, 3 మైనస్ ఆఫ్ 3 6k, 1 క్యాన్సిల్, 6k అవుతుంది, అంటే 36k అవుతుంది ఇది. సో దాని వాల్యూ 36k. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడమే కదమ్మా. సో మనకి ఇక్కడ చూసుకుంటే సో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, విచ్ విల్ గెట్ సిగ్మా k is running from 1 to 6. దీని వాల్యూ అంతా 36k by 36 అంటే k స్క్వేర్. సో అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 6 న్యాచురల్ నెంబర్సే కదరా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ప్లస్ 6 స్క్వేర్. సో ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1, 12 ప్లస్ 1, 13 by 6. సో 13 7s ఎంత వస్తున్నాయి, 13 into 7, 21, 91. So 91 must be the answer. So the answer for this is 91. It is also a pretty simple question, right? So let's go for question number 16. What we need to calculate? We need to calculate, here limit is given, limit ఇచ్చి equals to m exists finitely, then a plus b plus m. అయితే ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని ఇచ్చేసి నిన్ను అందులో అన్నోన్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే మ్యాక్సిమం మీరు అప్లై చేయాల్సింది ఏంటంటే ఎక్స్పాన్షన్స్ అప్లై చేయండి. ఏం చేస్తారు, ఎక్స్పాన్షన్స్ అప్లై చేస్తే చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. సో ఎలానో సార్ట్ అవుట్ చేద్దాం ఇక్కడ. సో మనం ఏం చేయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఎక్స్టెండింగ్ టు 2 అంటే ఇక్కడ ఇది అప్లై చేస్తే 1 మైనస్ 1, ఇది డినామినేటర్ 0, ఇది log 1 0. సో డినామినేటర్ అనేది 0కి వెళ్ళిపోతుంది. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ న్యూమరేటర్ కూడా 0కి వెళ్ళాలి కదా. అంటే సైన్ ఆఫ్ సంథింగ్ 0 కావాలంటే ఆ లోపల ఉన్నది ఖచ్చితంగా 0 కావాలి. సో అక్కడి నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే ఆ లోపల ఆర్గ్యుమెంట్లో x³ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b అనే ఆర్గ్యుమెంట్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. అంటే 8 మైనస్ 5 4 20 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్స్ టు 0 రావాలి. సో విచ్ ఇండికేట్స్ 2a ప్లస్ b అనేది ఎంతమ్మా, 8 మైనస్ 20 మైనస్ 12, ఆ పక్క పంపించేస్తే ప్లస్ 12. సో ఇది ఒక రిలేషన్ వచ్చింది. నెక్స్ట్, సో ఇది ఎలానో 0/0 ఫామ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2, ఈ లోపలిది 0కి వెళ్తుంది కాబట్టి ఎప్పుడైనా మనకి లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ సైన్ ఆఫ్ సంథింగ్, ఈ సంథింగ్ 0కి వెళ్తే దీన్ని నువ్వు ఆ సంథింగ్తో రీప్లేస్ చేయవచ్చు, లేదా ఎక్స్పాన్షన్ అయినా తీసుకోవచ్చు. సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్ అంటే x మైనస్ x³ 3 ఫ్యాక్టర్లే కదమ్మా. సో ఎక్స్తో అప్రాక్సిమేట్ చేయండి. సో x³ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b అండ్ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. హోల్ బై ఇక్కడ నాకు √a మైనస్ √b ఫార్ములా కనిపిస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే రేషనలైజ్ చేస్తాను. సో రేషనలైజ్ చేస్తే √x మైనస్ 1 మైనస్ 1 ఇంటూ √x మైనస్ 1 ప్లస్ 1, ఇది మనం రాసాం కాబట్టి √x ప్లస్ 1 ప్లస్ √x మైనస్ 1 ప్లస్ 1 హోల్ బై లాగ్ ఆఫ్ x మైనస్ 1 టు ద బేస్. సో ఇక్కడ a మైనస్ b a ప్లస్ b లాగా వచ్చింది కాబట్టి x మైనస్ 1 మైనస్ 1 అంటే x మైనస్ 2 అవుతుంది అది. సో అండ్ దీనికి లిమిట్ అప్లై చేస్తే 2 మైనస్ 1 1 ప్లస్ 1, సో దీని వాల్యూ 2 అయిపోతుంది. సో ఆ 2ని సెపరేట్గా చేసేసుకోవచ్చు. 2 టైమ్స్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ఏం మిగులుతుంది, x³ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b, ఇది 2 కంబైన్ అయ్యి x మైనస్ 2 అవుతుంది. అయితే నెక్స్ట్ నేను ఇక్కడ లాగరిథంని ఏముంది మనకి, లాగ్ ఆఫ్ x మైనస్ 1 ఉందమ్మా. అయితే x టెండింగ్ టు 2, సో 2 అంటే లోపల 1కి వెళ్తుంది. అయితే నేను ఏం రాస్తాను అంటే దీన్ని లాగ్ ఆఫ్
1 ప్లస్ ఎక్స్ మైనస్ 2 కింద రాసుకుంటే యాజ్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 2 దిస్ ఈజ్ గోయింగ్ టు 0. అప్పుడు మనం లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ వేసుకోవచ్చు. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ వస్తుంది ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇలా వస్తూ ఉంటుంది. అయితే నువ్వు దీన్ని జస్ట్ ఎక్స్తో అప్రాక్సిమేట్ చేయొచ్చు. యూ కెన్ అప్రాక్సిమేట్ ఇట్ యాజ్ ఎక్స్ మైనస్ 2 తీసుకెళ్ళి దాంట్లో పడి. సో నీకేమొస్తుంది లాగ్ ఆఫ్ 1 ఎక్స్ మైనస్ 1 ప్లేస్లో ఎక్స్ మైనస్ 2 వస్తుంది. సో ఫైనల్గా లిమిట్ ఎలా కన్వర్ట్ అయింది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ బై ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్లా కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు ఫామ్ చూడండి. కోర్స్ 0/0 ఫామ్ ఉంది కాబట్టి నేను ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తాను. 0/0 ఫామ్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఆబ్వియస్గా డినామినేటర్ 0కి వెళ్తుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే న్యూమరేటర్ కూడా కంపల్సరీ 0కి వెళ్ళాలి, రైట్? సో ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2, సో 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ ఏ బై 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. అంతే కదమ్మా, న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ బై డినామినేటర్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఎక్స్టెండింగ్ టు అప్లై చేస్తే 2 అప్లై చేస్తే డినామినేటర్ 0కి వెళ్ళిపోతుంది. మరి న్యూమరేటర్ కూడా ఖచ్చితంగా 0కి వెళ్తేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందిగా. సో అంటే 3 × 4 మైనస్ 10 × 2 ప్లస్ ఏ అనేది కంపల్సరీ 0 కావాలి. సో ఏ 12 మైనస్ 20 అంటే 8. సో ఏ అనేది 8 అవ్వాలి. సో ఏ వాల్యూ వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చేస్తే బి వాల్యూ కూడా వచ్చేస్తుందిగా. సో బి వాల్యూకి ఏ వాల్యూకి రిలేషన్ వచ్చిందిగా, 2a ప్లస్ బి. 2a ప్లస్ బి ఈక్వల్స్ టు 12. సో 16 ప్లస్ బి ఈక్వల్స్ టు 12. బి ఈజ్ ఈక్వల్స్ టు -4. ఓకే, సో అయితే ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. మనం ఇంకా లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ ఇది 0/0 ఫామ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎల్హెచ్ రూల్ అప్లై చేయండి. 2 టైమ్స్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 6x మైనస్ 10/2 టైమ్స్ అంటే 5x మైనస్ 2 అంటే ఇది. సో అంటే ఏమవుతుందమ్మా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 3x మైనస్ 5 ఎక్స్టెండింగ్ 2 అప్లై చేస్తే 1 వస్తుంది. 2 ఇది 1 అవుతుంది. 2 × 1 2 అవుతుంది. సో ద లిమిట్ వాల్యూ ఇస్ 2. సో దీన్ని ఏమన్నాడు వీడు, m అన్నాడు. m2 అంటున్నాడు. a ప్లస్ బి ప్లస్ m ఎంత, సో m ఈజ్ 2. సో a ప్లస్ b ప్లస్ m. సో 8 minus 4 plus 2 which is 6. So the answer should be 6, right? So the answer 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఏమి ఇచ్చాడమ్మా, ఏ లైన్ పాసింగ్ త్రూ 1 1 1 అండ్ పర్పెండిక్యులర్ టు బోత్ ఈ వెక్టర్ లెట్ ఏబిసిబి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ దెన్. సో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కానీ ఇమేజ్ కానీ కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఒక లైన్ అనేది దేని నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు, 1, డీటెయిల్ రీడింగ్ ఇద్దాం. 1, నుంచి పాస్ అవుతుంది. పర్పెండిక్యులర్ టు బోత్ ద వెక్టర్స్ అంటే ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఆ లైన్ ఈ 2 వెక్టర్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్కి ప్యారల్గా ఉన్నట్టేగా, రైట్? సో ఫస్ట్ ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ వేద్దాం. ఓకే, సో అది ఏ బార్ అనుకుందాం, బి బార్ అనుకుందాం. ఒకటి ఏ బార్ క్రాస్ బి బార్ వేసుకుంటే IJK 1 2 2 2 2 1 చేస్తే ఎంత వస్తుందమ్మా, 2 - 4 - 2 1 - 4 -3 కానీ +3 అవుతుంది ఇక్కడ మధ్యలో. సో 2 - 4 -2, రైట్? సో ఇది వస్తుంది. సో ఇది మనకి ప్యారలల్ వెక్టర్. దేనికి ప్యారలల్ వెక్టర్, ఈ లైన్కి ప్యారలల్ వెక్టర్. సో దాని యొక్క డిఆర్స్ ఏంటి, -2 3 -2. ఇప్పుడు నువ్వు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడి నుంచి అమ్మా, ఆరిజిన్ నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది n అనుకుందాం. సో nని ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలి, పాయింట్ ఫార్మాట్లో ఎజ్యూమ్ చేసుకోవాలి. ఆల్రెడీ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ ప్యారలల్ టు వెక్టర్ తెలుసు కాబట్టి లైన్ ఈక్వేషన్ నువ్వు x - 1/-2 y - 1/3 z - 1/-2 అని రాసుకొని ఈక్వల్స్ టు లాంబ్డా అనుకుంటే ఎక్స్ అనేది ఎలా వస్తుంది, -2 లాంబ్డా + 1 అంటే మనం ఇప్పుడు ఫార్మాట్ తీసుకుందాం, పాయింట్ ఫార్మాట్. -2 లాంబ్డా + 1 3 లాంబ్డా + 1 -2 లాంబ్డా + 1 అవుతుంది. సో ఇది పాయింట్ ఫార్మాట్. సో యూ కెన్ ఎజ్యూమ్ n యాజ్ దిస్. ఇప్పుడు ఓని ఎన్ని జాయిన్ చేయండి, ON బార్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే కైండ్ ఆఫ్ సిమిలర్ క్వశ్చన్ ఇందాక కూడా వచ్చింది మనకి. సో ON బార్ అంటే మళ్ళీ ఇదే వస్తుంది.
సో ఆబ్వియస్గా ఎందుకంటే సేమ్ ఒకటి 0 కాబట్టి కంపల్సరీ మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది. ఓఎన్ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓఎన్ బార్ అనేది క్లియర్గా దీనికి పర్పెండిక్యులర్, ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees. -2 3 -2. సో ఓఎన్ బార్ డాట్ -2 3 -2 ఏం రావాలమ్మా 0 రావాలి. సో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. సో ఓఎన్ బార్ డాట్ ఇదంటే -2 అంటే 4 λ -2 9 λ ప్లస్ 3 4 λ -2 ఈక్వల్స్ టు 0. సారీ ప్లస్ రాసుకోవాలి, ఇక్కడ ప్లస్ అవుతుంది డాట్ ప్రొడక్ట్ కదా ప్లస్. సో 4 λ ప్లస్ 9 λ ప్లస్ ఇది 17 λ వస్తుంది. 17 λ -2 -2 -4 ప్లస్ 3 -1 ఈక్వల్స్ టు 0. λ ఈక్వల్స్ టు 1/17 వచ్చింది. సో 1/17 వచ్చింది. ఇప్పుడు నీకేం కావాలి? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే n కోఆర్డినేట్సేగా. సో n కోఆర్డినేట్స్ అంటే మనం ఆల్రెడీ ఇది ఉంది సేమ్. ఓకే, సో ల్యాండాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూ ల్యాండాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? -2 λ అంటే -2/17 ప్లస్ 1 అంటే ఎంత వస్తుందమ్మా 15/17. నెక్స్ట్ -3/17 ప్లస్ 1 అంటే 20/17. నెక్స్ట్ -2/7 మళ్ళీ అదే థింగ్ 15/17 వస్తుంది. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. నిన్నేం అడిగాడు? 34 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అడిగాడు. అదే కదా అడిగింది. సో 34 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 34 ఇంటూ 15/17 ప్లస్ 20/17 అంటే 50/17. సో నీట్గా 2 టైమ్స్ వస్తుంది. సో 100 ఈజ్ ద ఆన్సర్. సో డన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ 100 ఈజ్ ద ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18 ఏమిచ్చాడు? 36CR plus 1 equals to 6 into 35CR by K square minus 3. The number of order pairs R comma K where R comma K belongs to integers. సో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటట్టు మనం R వాల్యూ K వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అవి ఖచ్చితంగా ఇంటీజర్స్ అవ్వాలి. సో ఇది కూడా చాలా సింపుల్ బైనామియల్ కోఫిషియన్స్ రిలేటెడ్ క్వశ్చన్. అయితే ఇక్కడ 36CR plus 1 ఉంది, ఇక్కడ 35CR ఉంది. అది చూడగానే మనకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. ఏంటంటే మనం బైనామియల్ థీరంలో ఇది యూజ్ చేస్తాం. NCR అనే దాన్ని n/r ఇంటూ n-1 CR-1 కింద రాసుకోవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, యూ నీడ్ టు మెమరైజ్. సో అదే దాన్ని ఇక్కడ అప్లై చేస్తే 36CR plus 1ని 36/r plus 1 ఇంటూ 35CR అని రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు 6 ఇంటూ 35CR బై K square minus 3 కింద రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్. ఇప్పుడు 6 కూడా క్యాన్సిల్. సో 6K square దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 6K square minus 18 ఈక్వల్స్ టు R plus 1. సో 6K square ఈక్వల్స్ టు R plus 19 వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటట్టు ఆర్ని కేని ఇంటీజర్ అయ్యేటట్టు చెక్ చేసుకుంటూ పోవాలి. సో నేనేం చేస్తానంటే, సో ఫస్ట్ K1 తీసుకున్నా, K square 1 తీసుకుంటే 6 - 19 అయితే ఆర్ మీద ఇక్కడ 35CR కాబట్టి ఇది డిఫైన్ అవ్వాలి అంటే ఆర్ వాల్యూ 0 నుంచి 35 వరకు మాత్రమే ఉండగలదు. ఓకే, అండ్ ఆర్ బిలాంగ్స్ టు ఆఫ్ కోర్స్ ఇంటీజర్స్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు K square 1 పెట్టాను అనుకోండి, 6 - 19 వస్తుంది, విచ్ ఇస్ -13. ఆర్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. సో నేనేం చేస్తాను అంటే K ప్లేస్లో K square అనేది 4 అని తీసుకుందాం. అంటే K ఏమవుతుందిరా +or-2. ఇప్పుడు 24 ఈక్వల్స్ టు R plus 19. సో R ఏమవుతుంది 5 అవుతుంది. సో ఇంటీజరే కదా. సో నీకు ఇది పాసిబిలిటీ ఉంది, రైట్. నెక్స్ట్ K square 9 పెట్టుకుందాం. అంటే K +or-3 పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే 6 9s are 54. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 54 R plus 19. R వాల్యూ ఎంత అమ్మా? 54 - 19 35. ఓకే, నెక్స్ట్ K square ఈక్వల్స్ టు 16 పెట్టుకుందాం. 16 6s are 96 ఈక్వల్స్ టు R plus 19. సో ఇది నీకు 35 కన్నా దాటిపోతుంది. సో ఇక్కడ నుంచి పాసిబిలిటీ లేదు. సో ఓన్లీ మనకి ఇది అండ్ ఇది. సో K +or-3 కామా
35, k ప్లస్ ఆర్ మైనస్ 2, 5. సో ఇక్కడ ఒక 2 పాసిబిలిటీస్, ఇక్కడ ఒక 2 పాసిబిలిటీస్. ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తున్నాయి? 4 వస్తున్నాయి. వీడేం అడిగాడు? నంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్సే కదా. దీని ఆన్సర్ అంతా 4.